ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం అవటం జరిగింది. స్పెషల్ సెషన్ ఏంటి అంటే చాలా మీడియా ఛానల్స్లో, సోషల్ మీడియాలో ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతిని తీసుకురావడానికి ఒక బిల్లు ప్రవేశపెట్టారు. దానికోసమే ఈ ప్రత్యేక అసెంబ్లీ సెషన్ జరిగింది అని చెప్పి టెలికాస్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక్క విషయం క్లారిటీ ఇంకా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే, ఏ రాష్ట్రానికి కూడా శాశ్వత రాజధాని అనేది ఉండదు. ఫస్ట్ అది క్లియర్ కట్ గా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. శాశ్వతంగా ఒకటే ప్రదేశం రాజధాని అనేది లేదు. రాజధాని అనేది మార్చుకోవచ్చు. తమ తమ వెసులుబాటును బట్టి మార్చుకునేటువంటి అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. సో ఇది సెంట్రల్ చేతిలో కూడా ఉండదు. సెంట్రల్ గవర్నమెంట్ మీకు రాజధాని ఇదే అని చెప్పడానికి కూడా లేదు. సో కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి హక్కు. అయితే మరి ఈ రోజు అసెంబ్లీ ఎందుకు సమావేశం అయింది ఏంటి అనేటువంటి అంశాలు మనకు తెలియాలంటే మనం కొద్దిగా వెనక్కి వెళ్ళాలి. సో మీకు క్లియర్ కట్ గా అర్థం అవటం కోసం చెప్తున్నా. 2014లో రాష్ట్ర విభజన జరిగినటువంటి సమయంలో ఏపీకి రాజధాని లేదు అనేటువంటి అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక రాజధానిగా 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ని ఏపీకి కూడా రాజధానిగా వ్యవహరించాల్సిందిగా చెప్పింది. అంటే ఉమ్మడి రాజధాని, అటు తెలంగాణ రాష్ట్రానికి ఇటు ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండిటికి కూడా ఉమ్మడి రాజధాని హైదరాబాదే. అయితే రాజధాని హైదరాబాద్ అయినప్పటికీ కూడా హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి ఆదాయం, రెవెన్యూలో ఎటువంటి హక్కు ఆంధ్రప్రదేశ్ కి ఉండదు ఈ 10 ఏళ్లలో. సో ఇది అప్పటి చట్టం చెప్తున్నటువంటి అంశం. అయితే ఈ 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదో ఒక ప్రాంతాన్ని రాజధానిగా ఎన్నుకోవచ్చు. దీనికి సంబంధించి అప్పుడు కమిటీ వేయటం జరిగింది. ఆ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుల్ని దృష్టిలో పెట్టుకుని ఇంకొన్ని వీళ్ళు అనుకున్న వాటిని కూడా దానికి క్రోడీకరించి ఓవరాల్ గా ఫైనల్ గా ఒక ప్రాంతాన్ని డిసైడ్ చేశారు. అది రాష్ట్రంలో కింద ఉన్నటువంటి జిల్లాలకి, పైన ఉన్నటువంటి జిల్లాలకి మధ్యలో ఉన్నటువంటి గుంటూరు, విజయవాడ మధ్య ప్రాంతం అయితే బాగుంటది అని చెప్పి 2014 నుంచి 19 మధ్యలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం అప్పుడు భావించింది. సో ఆల్రెడీ హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పటికీ కూడా ఏపీకి రాజధాని అమరావతిగా చేస్తున్నామంటూ అప్పుడు ప్రకటించడం, దీనికి సంబంధించి శంకుస్థాపనకి మోదీ రావటం, తర్వాత దీన్ని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా విజయవాడ సమీపంలో, విజయవాడ గుంటూరు మధ్యలో మనకి మంచి రాజధాని కావాలి, 30,000 ఎకరాలకు తక్కువ లేకుండా ఉండాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ బిల్లు ఓకే అయింది. బిల్లుని సెంట్రల్ కి పంపించడం జరిగింది. రాలేదు. ఈ బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టాలి, లోక్సభ ఆమోదించాలి, తర్వాత రాజ్యసభలో ప్రవేశపెట్టాలి, రాజ్యసభ ఆమోదించాలి, తర్వాత అది రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాలి, ఆమోద ముద్ర పడితే గెజిట్ అవుతుంది. సో ఇది ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ ని పెండింగ్ లో పడేశారు. ఎందుకు? లాస్ట్ లో వచ్చేటప్పటికి అప్పుడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి బీజేపీకి రివర్స్ అవటం వల్ల ఈ బిల్లును ఆమోదించకుండా పక్కన పారేశారు. సో గవర్నమెంట్ మారింది. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది 2019లో. అప్పుడు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డిసెంబర్ 2019 సంవత్సరంలో ఏపీకి 3 రాజధానులుగా ఏర్పాటు చేస్తున్నాము, బోస్టన్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక అని చెప్పి ఆయన ఇంకో కొత్త కమిటీని తెర మీదకి తీసుకొచ్చారు. సో అప్పటి నుంచే వివాదం మొదలైంది. సో వీళ్ళు అసెంబ్లీలో బిల్లు పెట్టారు, శాసన మండలిలో టీడీపీ బలం ఉండటం వల్ల దాన్ని తిరస్కరించారు. మరలా బిల్లు పెట్టారు, మళ్ళా తిరస్కరించారు. మళ్ళా బిల్లు పెట్టారు, టీడీపీ సభ్యులు లేనటువంటి సమయంలో ఆ బిల్లు ఆమోదం పొందే సెంట్రల్కి వెళ్ళింది. సో అప్పుడు సెంట్రల్ దీన్ని వాళ్ళు కూడా లోక్సభ, రాజ్యసభలో ప్రవేశపెట్టి దీన్ని గెజిట్ చేయాలి. అప్పుడు కూడా వాళ్ళు చెయ్యాల. సో ఈలోపు ఏం జరిగింది అంటే ఏపీ హైకోర్టులో ఒక కేసు ఫైల్ అయింది. ఏపీ రాజధానికి సంబంధించినటువంటి ప్రాధికారిక సంస్థ ఏపీ సిఆర్డిఏ, క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి 29,000 మంది రైతులతోటి చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ఏంటి? భూమి అవుట్ రేట్ గా ప్రభుత్వం ఇక్కడ కొనలేదు. అంటే భూమి సేకరణ జరగల, సమీకరణ జరిగింది. మీరు భూములు ఇవ్వండి, మేము వీటిని డెవలప్ చేసినటువంటి ప్లాట్లు మీకు ఇస్తాము, 10 ఏళ్ల పాటు కౌలు ఇస్తాము, అందులో మీకు ప్రతి సంవత్సరం కౌలు ఇంత పెరుగుతుంది, రైతు కూలీలకి ప్రతి సంవత్సరం ప్రతి నెల పెన్షన్ ఇంత ఇస్తామని చెప్పి కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. దానికి సంబంధించి అగ్రిమెంట్లు చేసుకున్నారు. సో
రైతులకు నమ్మకం కలిగించడం కోసం ఈ అగ్రిమెంట్. సో ఎప్పుడైతే అగ్రిమెంట్ జరిగిందో ఇది పార్ట్నర్షిప్ కిందకు వస్తుంది. అంటే రైతులతోటి సిఆర్డిఏ సంస్థ ఒక అగ్రిమెంట్ లో పార్ట్నర్స్ గా ఉన్నారు రాజధాని నిర్మాణానికి సంబంధించి. సో ఇదే ఏపీ హైకోర్టు తప్పుపట్టినటువంటి అంశం. ఏంటి అంటే అగ్రిమెంట్ ఉండగా మీరు అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసి 3 రాజధానులు అని చెప్పి వేరొక చోట రాజధాని కట్టడానికి లేదు. సో టెక్నికల్ గా మీరు చేసినటువంటిది చెల్లుబాటు కాదు. కాబట్టి దీని మీద మేము స్టేటస్ కో విధిస్తున్నాము. దీని మీద మరలా భవిష్యత్తులో ఎప్పుడు కూడా చట్టాలు చేయటానికి లేదు. అసెంబ్లీలో మీరు రాజధానికి సంబంధించి చట్టం చేయకూడదు. ఎందుకు? రైతులతో మీకు అగ్రిమెంట్ ఉంది. మీరు అగ్రిమెంట్ బ్రేక్ చేయాలి అంటే అగ్రిమెంట్ ఉన్నటువంటి చట్టబద్ధత ప్రకారం 1,00,000 కోట్ల రూపాయలు మీరు రైతులకు కట్టి అప్పుడు అగ్రిమెంట్ బ్రేక్ చేసి మీరు రాజధాని ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఈ రోజుకి 1,00,000 కోట్లు ఖర్చు పెడితే రాజధాని నిర్మాణమే అయిపోద్ది. అలాంటిది 1,00,000 కోట్లు ఆల్రెడీ కట్టి మళ్ళీ ఇంకొక చోట రాజధాని నిర్మాణానికంటే ఎంత ఖర్చు అవుతుంది? సో అప్పుడే ఈ 3 రాజధానుల బిల్లుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం జరిగింది. మరలా 2024లో ప్రభుత్వం మారింది. దీనికి సంబంధించే 3 రాజధానుల బిల్లుకు సంబంధించి ఏపీ హైకోర్టు అలాగే సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ అడిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏపీ హైకోర్టుకు ఒకటి పంపింది, సుప్రీంకోర్టుకు ఇంకొకటి పంపింది. అదేంటనేది ఒకసారి పరిశీలించినట్లయితే ఏపీ హైకోర్టుకి పంపించినటువంటి అంశాల్లో ఏపీ రాజధాని 2014, 2019 మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వం అమరావతి అని చెప్పి మాకు పంపించడం జరిగింది. మేము దీన్ని నోట్ చేసుకున్నాము. తరువాత వచ్చినటువంటి ప్రభుత్వం 2019 నుంచి వచ్చినటువంటి ప్రభుత్వం మేము 3 రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పింది. మేము దాన్ని కూడా నోట్ చేసుకున్నాం. సో రాజధానిని నిర్ణయించేటువంటి అంశంలో కేంద్రానికి ఉన్నటువంటి వెసులుబాటు చాలా లిమిటెడ్. అవర్ హ్యాండ్స్ ఆర్ సో లిమిటెడ్. మాకు దీని మీద ఎటువంటి హక్కు లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి మాకు చెప్తే దాన్ని నోట్ చేసుకుంటాం వరకే మా బాధ్యత తప్ప మీరు దీన్ని రాజధానిగా పెట్టుకోండి అని నిర్ణయించేటువంటి అధికారం మాకు లేదు రాజ్యాంగం ప్రకారం అని చెప్పి చెప్పింది. సో ఇదే అంశాన్ని సుప్రీంకోర్టులో కూడా చెప్పింది. మాకు వాళ్ళు పంపించిన మాట వాస్తవమే, కానీ మా పరిధిలో ఏదీ లేదు, వాళ్ళు ఏది చెప్తే అదే అని చెప్పి. సో ఓవరాల్ గా ఇది పరిస్థితి. 2024లో మరలా అమరావతినే రాజధానిగా నిర్ణయించామని చెప్పి 2024 సెప్టెంబర్లో కూటమి ప్రభుత్వం మరలా బిల్లు పాస్ చేసి సెంట్రల్కి పంపించింది. అయితే దీంట్లో కొన్ని టెక్నికాలిటీస్, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటిని సవరించి మరలా బిల్లు పంపించండి అని చెప్పి 3 సార్లు బిల్లు రిటర్న్ రావడం జరిగింది. సో దానికి సంబంధించే కేంద్రం లేవనెత్తినటువంటి అభ్యంతరాలన్నింటినీ క్లియర్ చేసిన తర్వాత టెక్నికల్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా పర్ఫెక్ట్ గా దానిని అమరావతిగా నిర్ణయిస్తున్నాము. ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ దీనిని ఆమోదించి లోక్సభకు పంపిస్తుంది. లోక్సభలో ఇది ఆమోదించబడితే రాజ్యసభకి వెళ్తుంది. రాజ్యసభలో ఆమోదించబడితే రాష్ట్రపతి ద్వారా గెజిట్ రిలీజ్ అవుతుంది. సో దీనికోసం ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా ఈ రోజు సమావేశమయ్యి ఆ టెక్నికల్ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ చేశాము. సో దానికి సంబంధించి బిల్లు ప్రవేశపెడుతున్నాము. క్యాపిటల్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎట్ అమరావతి. సో వాళ్ళు కొన్ని స్పెసిఫై చేశారు వర్డ్స్. ఈ వర్డ్స్ ని మార్చాలి, ఈ వర్డ్స్ ని ఇలా పెట్టాలి అని చెప్పి కొన్ని టెక్నికాలిటీస్ ని ఇచ్చారు. దీంతో ఏదైతే రాష్ట్ర విభజన సమయంలో చేసినటువంటి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 2014 సెక్షన్ 5 ఆఫ్ ఏ ప్రకారం ఏదైతే ఉందో దానిని సవరించి 10 ఏళ్ల పాటు రాజధానిగా ఉన్నట్టు హైదరాబాద్ ని తొలగించి ఆ స్థానంలో ఏపీకి రాజధాని అమరావతి అని చెప్పి నిర్ణయించబడింది అని చెప్పి మీరు గుర్తించండి అని చెప్పి కేంద్రానికి ఇప్పుడు పంపిస్తున్నారు. అంతే తప్ప శాశ్వత రాజధానిగా గుర్తించండి అని కానే కాదు. ఎందుకు అంటే శాశ్వత రాజధాని అనేది ఉండదు. దీనికి నేను బెస్ట్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్తా మీకు. ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎన్నిసార్లు మారిందో తెలుసా? మనం మద్రాస్ రాష్ట్రంలో కలిసి ఉన్నప్పుడు అప్పటి రాజధాని మద్రాస్. తమిళనాడు నుంచి విడిపోయాం కదా, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది 1953లో. అప్పుడు రాజధాని ఎక్కడ అనేది కూడా ఇలాగే చర్చలు వచ్చినాయి. అన్ని ప్రాంతాల వారు మా దగ్గర ఉండాలని గొడవ చేశారు. అప్పుడు కూడా గుంటూరు, విజయవాడ మధ్య ప్రాంతాల్లో పెట్టాలనేటువంటి వాదనలు వచ్చినాయి. ఓవరాల్ గా దాన్ని అటు చేసి ఇటు చేసి తీసుకెళ్లి కర్నూలులో పెట్టారు. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కర్నూలు. అప్పుడు
ఆ తరువాత 1956లో తెలంగాణను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్తో కలిపి భాషా ప్రయుక్త రాష్ట్రాలు, అంటే తెలుగు మాట్లాడేటువంటి వాళ్ళంతా ఒక చోట ఉండాలి. తమిళనాడు మొత్తం ఒక రాష్ట్రం, తమిళ మాట్లాడే వాళ్ళకి ఒక రాష్ట్రం, కన్నడ మాట్లాడే వాళ్ళకి ఒక రాష్ట్రం, కేరళ మాట్లాడే వాళ్ళకి ఒక రాష్ట్రం, ఇలా భాష ప్రాతిపదికన రాష్ట్రాలను కలిపినప్పుడు తెలంగాణ ఆంధ్ర కలిపి నవంబర్ 1, 1956 ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది ఆంధ్ర రాష్ట్రం నుంచి. అప్పుడు తెలంగాణని ఇక్కడ కలిపారు కాబట్టి రాజధానిగా అమరావతిని, హైదరాబాద్ నిర్ణయిస్తూ కర్నూలు నుంచి రాజధాని తీసుకెళ్లి హైదరాబాద్ లో పెట్టారు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత 10 ఏళ్ల పాటు తాత్కాలికంగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ చేశారు. ఇప్పుడు ఆ రాజధాని తీసుకొచ్చి ఇప్పుడు అమరావతి అంటున్నాం. సో ఎక్కడా కూడా శాశ్వతంగా ఒకటే రాజధాని అనేది ఇక్కడ లేదు. అలాగే దేశానికి రాజధానిని కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి కూడా మనకి ఉన్నటువంటి భారతదేశానికి రాజధాని పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి కోల్కతా. సో అయితే ఆ సమయంలో తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్ అని చెప్పి రెండు ఉండేవి. బ్రిటిష్ వాళ్ళు తమ డివైడ్ అండ్ రూల్ పాలసీ, విభజించు పాలించు, దీని ప్రకారం ముస్లిమ్స్ ఉన్నటువంటి ఏరియా మొత్తాన్ని తూర్పు బెంగాల్ గా, మిగిలినటువంటి కులాలు ఎక్కువగా, మతాలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు పశ్చిమ బెంగాల్ గా చేశారు. ఆ తర్వాతే దేశ విభజన సమయంలో ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఈ తూర్పు బెంగాల్ కాస్త తూర్పు పాకిస్తాన్ అయింది. 1971 వారి తర్వాత అదే బంగ్లాదేశ్ అనేటువంటి ఒక కొత్త దేశంగా ఏర్పడింది. యాక్చువల్ గా అది భారతదేశంలో భాగం. ఆ తర్వాతే మనకి ఎప్పుడైతే కోల్కతాలో ఈ తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్ అనేవి విడగొట్టారో బ్రిటిష్ వాళ్ళు, అప్పుడే కలకత్తాగా ఉన్నటువంటి రాజధాని తీసుకెళ్లి ఢిల్లీగా పెట్టారు. సో అంతకు ముందు దేశ రాజధాని కలకత్తా. అలా చూసుకుంటే శాశ్వత రాజధాని అంటే కలకత్తా అవ్వాలి కదా, మరి ఢిల్లీకి ఎలా మార్చగలిగారు? సో అలాగే జమ్మూ కాశ్మీర్ కి శ్రీనగర్ కొన్నాళ్ళు రాజధానిగా ఉంటది, కొన్నాళ్ళు జమ్మూ ఉంటది. సో ఇది మనకు అందరికి తెలిసిందే. ఇట్లా శాశ్వతం అనే పదం అనేది లేనే లేదు. ఈ రోజు చేసింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏవైతే కొన్ని సవరణలు, టెక్నికల్ గా ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ ని సాల్వ్ చేసి పంపించమని ఏదైతే చెప్పిందో దాని ప్రకారం ఈ రోజుల్లో మన శాసనసభలో బిల్లు పెట్టడం, దాన్ని ఆమోదించడం, దాన్ని సెంట్రల్ కి పంపడం జరిగింది. ఈ బడ్జెట్ సెషన్స్ లోనే దాన్ని ఆమోదింపజేసుకుని దీనికి రాజధానిగా గెజిట్ తెప్పించుకోవాలనేటువంటి ప్రయత్నంలో కూటమి ప్రభుత్వం ఉంది. అయితే దీని కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు ఈ బడ్జెట్ సమావేశాల్లో పెట్టి ఆమోదిస్తుంది అనేది చూడాలి. ఈ సమావేశాల్లోనైనా చేస్తుందా, లేదంటే ఇంకా భవిష్యత్తు సమావేశాల్లోనైనా చేస్తుందా, అసలు చేస్తుందా లేదా, ఇదే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఓవరాల్ గా శాశ్వతం అయితే కాదు, అమరావతి రాజధాని అంతే. రేపు ఎవరైనా వస్తే మార్చొచ్చా అంటే ప్రభుత్వ వెసులుబాటును బట్టి మార్చుకునేటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఉంది ఆ అధికారం. అయితే ఇక్కడ రైతులతో ఉన్నటువంటి అగ్రిమెంట్ ని బ్రేక్ చేసి మార్చేటువంటి అవకాశం అయితే లేదు. కాబట్టి ఏపీకి రాజధానిగా అమరావతి ఉండేటువంటి అవకాశం, కొనసాగేటువంటి అవకాశం ఉంది. అంతే తప్ప ఇది శాశ్వతం అనేటువంటి పదాన్ని అయితే బిల్లులో చేర్చలేదు. రియల్ గా ఏంటి, ఎందుకు సమావేశం అయింది అనే దానికి యాక్చువల్ రియాలిటీ అయితే ఇది.